మెగాస్టార్ చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్లో ఎక్కువగా రీమిక్స్ సినిమాలకు ప్రాధాన్యత ఇచ్చాడు. ఆశించినంత ఇదిగా ఆ సినిమాలు ఆడకపోవటంతో ఇప్పుడు తాను రూట్ మార్చాడు. ఈ నేపథ్యంలో యంగ్ డైరెక్టర్లతో సినిమా చేయాలని చెప్పి నిర్ణయించుకున్నాడు. బింబిసారా డైరెక్టర్ వశిష్ఠతో కూడా ఒక సినిమాని పూర్తి చేశాడు. ఆ సినిమానే విశ్వంబర. ఇప్పటికే ఈ సినిమా మొత్తం కూడా పూర్తి చేసుకోగా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. విజువల్ వండర్గా రాబోతున్న ఈ చిత్రం ఎప్పుడు రిలీజ్ అయ్యిద్దనేది తెలవాల్సి ఉంది. కానీ అభిమానులు మాత్రం ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని చెప్పి ఎదురు చూస్తున్నారు. కానీ ప్రేక్షకుల ముందుకు తన సినిమా రావాలనే ఒక ఉత్సాహంతో మరో సినిమాని లైన్లో పెట్టాడు. అదే అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న మరో కొత్త సినిమా. ఈ సినిమాతో మెగాస్టార్ చిరంజీవికి 157 సినిమా. ఈ సినిమా షూటింగ్ మాత్రం శరవేగంగా జరుపుకుంటుంది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా, నయనతార హీరోయిన్గా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈ సినిమాకి భీమ్స్ సంగీత దర్శకుడిగా పనిచేస్తున్నాడు. ఈ సినిమా మొదలుపెట్టిన కానుంచి దర్శకుడు అనిల్ రావిపూడి షూటింగు శరవేగంగా జరుగుతుంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ఎంత శరవేగంగా జరుపుకుంటుందంటే కొంతమంది డైరెక్టర్లు ఈ సినిమా ఇంత వేగంగా షూటింగ్ జరుపుకుంటుందా అని చెప్పి ఆశ్చర్యపోతున్నారట. మెగాస్టార్ చిరంజీవి ఒక బెంచీ మీద కూర్చొని పిల్లలకు హాయ్ చెప్తుండగా ఒక చిన్న బ్లిమ్స్ను రిలీజ్ చేశారు. దీనికి ప్రధాన ఆకర్షణ బ్లిమ్స్ అందించిన మ్యూజిక్. అయితే ఇక్కడ అనిల్ రావిపూడి గురించి ఒక మాట చెప్పాలి. సినిమా ప్రారంభించక ముందే రిలీజ్ డేట్ని ప్రకటించాడు అనిల్ రావిపూడి. వచ్చే సంక్రాంతికి రిలీజ్ కాబోతున్న ఈ సినిమా మరి ఎన్ని రికార్డులు కొల్లగొడుతుందనేది ఎదురు చూడాలి. అయితే ఇక్కడ గొప్ప జోక్ ఏంటంటే, ఎప్పుడో ప్రారంభించి సినిమా మొత్తం పూర్తయినా ఇంతవరకు రిలీజు నోచుకోని సినిమా విశ్వంబర ఎప్పుడు రిలీజ్ అయిద్దా అని చెప్పి ప్రేక్షకులు ఎంతోమంది ఎదురు చూస్తున్న ఆ సినిమా రిలీజు కాకముందే అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ముందాల రిలీజ్ అయిద్దేమని చెప్పి సోషల్ మీడియాలో జోకులు వేస్తున్నారు. అంటే అంత శరవేగంగా ఈ సినిమా షూటింగు జరుపుకుంటుందన్నమాట. మే నెలాఖరులో ఈ సినిమాని ప్రారంభించి 15 రోజుల వ్యవధిలో ఒక షెడ్యూల్ షూటింగ్ అయిపోయిందట. మరో షెడ్యూల్ షూటింగ్ కూడా ప్రారంభించారు. చిరంజీవి సినిమాని జెట్ స్పీడ్లో పూర్తి చేయాలనే ఒక పట్టుదలతో ఉన్నట్టుగా దర్శకుడు అనిల్ రావిపూడి షూటింగ్ జరుపుకునే దాన్ని బట్టి అర్థమవుతుంది. అయితే చిరంజీవి ఫ్యాన్స్ మాత్రం ఈ సినిమా ఇంత శరవేగంగా పూర్తి చేసుకుంటున్నందుకు చిరంజీవి అభిమానులు మాత్రం చాలా ఖుషీగా ఉన్నారట. మెగాస్టార్ చిరంజీవి అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా అంచనాలు పీక్స్కు చేరాయట. ఎందుకంటే బాక్సాఫీసు బద్దల కొట్టిద్దనే ఒక అంచనా. విక్టరీ వెంకటేష్తో సంక్రాంతికి వస్తున్నాం బ్లాక్ బస్టర్ అందించిన అనిల్ రావిపూడి సినిమా అంటేనే ప్రేక్షకులకు ఒక అంచనా అనేది ఉంది. మరి ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారితోని సినిమా చేస్తూ ఉంటే అభిమానుల ఉత్సాహానికి అడ్డేముంది? వెంకటేష్ గారిని హీరోగా పెట్టి సంక్రాంతికి వస్తున్నాం ఆ సినిమాతో 300 కోట్ల రూపాయలు కలెక్షన్ చేసిన ఆ సినిమా తర్వాత మళ్ళీ మెగాస్టార్ చిరంజీవి గారితో ఈ సినిమా చేస్తూ ఉంటే ఆడియన్స్లో ఒక ఉత్సాహం అనేది ఉంది. ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి గారితో సినిమా అంటే మామూలు విషయం కాదు. ఇంకా ఎన్ని 100 కోట్ల రూపాయలు కలెక్షన్ చేస్తుందేమో అని చెప్పి ఒక ఉత్సాహం అనేది ప్రేక్షకుల్లో కనిపిస్తుంది. ఇప్పుడు ముత్యూరులో 2వ షెడ్యూల్ షూటింగ్ ప్రారంభించారు. ఈ సినిమా మాత్రం బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టడం ఖాయమనిపిస్తుంది. ఎందుకంటే చిరంజీవి గారి 157వ సినిమా కాబట్టి కామెడీ నేపథ్యంలో సాగే ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలకు మించిపోయిందనే చెప్పొచ్చు. అయితే సెకండ్ షెడ్యూల్ ప్రారంభించారు అనిల్ రావిపూడి. ఈ షెడ్యూల్లోనే చిరంజీవి నయనతారతో ఒక పాటని షూటింగ్, ఒక పాటకు మంచి మ్యూజిక్ అందించినట్టుగా తెలుస్తుంది. అయితే విశేషం ఏంటంటే శరవేగంగా ఈ సినిమాని షూటింగ్ను పూర్తి చేస్తున్నందుకు అనిల్ రావిపూడిని ప్రశంసించారట చిరంజీవి. విక్టరీ వెంకటేష్ కూడా ఈ సినిమాలో ఒక గెస్ట్ రోల్ పోషిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ ఇద్దరు హీరోలు నటించే ఈ సినిమా మరి ఎన్ని రికార్డులను బద్దలగొట్టిందో, మరి ఎన్ని రికార్డులను సృష్టిస్తుందో ఎదురు చూడాలి. చాలా మంది మా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే దయచేసి మీరు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజ్ చేసేందుకు ఈ వీడియోపై ఒక లైక్ చేయండి. మీ అమూల్యమైన కామెంట్ తెలుపుతారని చెప్పి కోరుకుంటూ మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తా. థ్యాంక్ యూ.